వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కి కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. హాఫ్పేట, కొలకలూరు, నందివెలుగు మీదుగా జనసేన పార్టీ కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తెనాలి తరలి వచ్చారు. దారి పొడవునా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గజమాలలు, హారతులతో నీరాజనాలు పలికారు. ఘటమందు ఘటాలని అభ్యర్థిస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా నాశనం చేశారు. అటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని, ప్రభుత్వాన్ని ఈరోజు ఒక అద్భుతమైన ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కలుపుకొని, నరేంద్ర మోడీ గారిని కలుపుకొని ఒక కూటమి ఏర్పాటు చేసి ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అనే ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనంగా అందరం కలిసి పోరాడితే బాగుంటుంది, ప్రజలు అదే కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచనతో నిలబడ్డారో దానికి ప్రజలు ఈరోజు నిండు మనసుతోటి ఆశీర్వదించారు. మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు మన ఎంతో చక్కగా మమ్మల్ని ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు అభిమానించి, అభినందించి ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ పర్యటన జరుగుతున్న సందర్భంగా సామాన్యులు ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళ కష్టాలు అర్థమయ్యే విధంగా మమ్మల్ని అందరినీ కూడా ముందు నెట్టారు. తెలంగాణ నియోజకవర్గంలో ఈ విధంగా ప్రజలు స్పందించారంటే అసలు ఊహించలేము. కనీ వినియర్గని రీతిలో సుమారు 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారంటే ఏ విధంగా మీరు పరిపాలించారో మీకే తెలియాలి. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు మీ పరిపాలన వల్ల. అతి త్వరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని వేచి చూశారు. సమయం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో నిజంగా రాజకీయాలంటే ఈ విధంగా ఉంటాయని చూపించే విధంగా ఒక అద్భుతమైన తీర్పిచ్చి మనలందరినీ కూడా ఈ వ్యవస్థ పైన నమ్మకం తీసుకొచ్చే విధంగా ప్రజలు నిలబడ్డారు. కూటమి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మాటిస్తున్నాను, నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం. ఈ వ్యవస్థని మరొకసారి ఈ రాష్ట్రానికి అంకితం చేసే విధంగా, చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా, ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, రైతులకు అన్ని విధాలుగా మేము సౌకర్యాలు కల్పించే విధంగా, సంక్షేమం అనేది ఒక బాధ్యతగా పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా సంక్షేమం చేసుకుంటూ చక్కటి పరిపాలన అందిస్తాం. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనలు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈ మూడు కలిసి తప్పకుండా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి మరొకసారి పూర్వ వైభవం తీసుకొచ్చేటట్టు పునరంకితమై మనస్ఫూర్తిగా ఓటర్ మహాశయులందరికీ ఇంత అద్భుతమైన తీర్పు ఇచ్చినందుకు, ప్రజాస్వామ్యం నిలబెట్టినందుకు, అంధకారంలో నెట్టిన ఈ ప్రభుత్వాన్ని మరొకసారి మనం వెలుగులో తీసుకొచ్చే విధంగా మన రాజకీయాలు, మన రాష్ట్రాన్ని ఆ తీర్పు ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మధుర కవి నూతక్కి అబ్రహాం మధురమైన జ్ఞాపకాలు మా హృదయంలో పదిలంగానే ఉన్నాయని ఉపాధ్యాయులు పొన్నగంటి చక్రవర్తి పేర్కొన్నారు. మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కూచిపూడి మోహన్ మాదిగ ఆధ్వర్యంలో రూరల్ మండలం కొలకలూరు గ్రామ సెంటర్ వద్ద గుర్రం జాషువా ప్రియ శిష్యులు మధుర కవి నూతక్కి అబ్రహాం 25వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ మాట్లాడుతూ గురువు జాషువా మత్కుణం అందిస్తే శిష్యులు అబ్రహాం నల్లి మీద రాసిన పద్యం మరువలేనిదని తెలిపారు. న్యాయవాది సుద్దపల్లి మురళీధర్ మాట్లాడుతూ తెనాలి బండ్ పైన అబ్రహాం విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్యే మనోహర్ చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో సుద్దపల్లి అంబేద్కర్, భవనాసి హేబెల్, మోదుకూరి దావిదు, ఉన్నం జానుబాబు, ఉన్నం చిన్నజాను, ఉన్నం సన్నీ, ఉన్నం గోపి, ఇమ్మాన్యుయల్, జర్నలిస్ట్ నూతక్కి ఆచారి, నూతక్కి స్వరాజ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. కొలకలూరు గ్రామంలో జన్మించినటువంటి మధుర కవి, మహాకవి నూతక్కి అబ్రహాం గారి 25వ వర్ధంతి, గుర్రం జాషువా గారి ప్రియ శిష్యుడు. జాషువా గారు మత్కుణం రాస్తే నల్లి గురించి రాశాడు అబ్రహాం గారు. ఆ భావాల్లో కూడా తన చైతన్యాన్ని మాత్రమే ప్రదర్శించాడు. అలాగే ఈ గడ్డ మీద కవులు, కళాకారులు, నటులు అందరూ, ఉద్యమకారులు ప్రాణాలను సైతం లెక్క చేయక జాతి లక్ష్యమే పనిచేసే వారు ఉన్నటువంటి ఈ గ్రామములు కొలకలూరు గడ్డ మీద పుట్టినటువంటి అబ్రహాం గారి గురించి మనం మాట్లాడుకోవటం అనేది చాలా సంతోషకరంగా ఉంది. 2 సంవత్సరాల నుంచి అబ్రహాం గారి
రచనలు ముద్రించడానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ₹1,00,000 డొనేట్ చేసి నేను ఇవ్వను అన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మాదిగలు పంతం పడితే ఏ రాజకీయ నాయకుడైనా అంతమే. ఈ ఎన్నికలే ఉదాహరణ. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందని బీజేపీ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక శివాజీ చౌక్ లో బీజేపీ శ్రేణులు ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఎన్డీఏ కూటమి విజయం సాధించి అధికారంలోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కూల్చివేతలతో ప్రారంభించి మత్తు పదార్థాలతో రాష్ట్రాన్ని ప్రజలను సర్వనాశనం చేసిందని, ఇది భరించలేక రాష్ట్ర ప్రజలు అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా భూస్థాపితం చేసిందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అడప సంపత్ రాయుడు, వాసుదేవ నాయుడు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయనకున్న కక్ష సాధింపులో, ఆయనకున్న పడగొట్టడంలో, ఆయనకున్న ఆలోచన విధానంలో, ఆయన మంత్రివర్గకున్న బూతులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విసిగి వేరారిపోయి ఈ రోజున వారికి సరైన తీర్పిచ్చారు. ఈ తీర్పుతో ఈ రాష్ట్రం అంతా కూడా రేపటి రోజున సుభిక్షంగా, మంచి సస్యశ్యామలంగా, భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా పెరగడం కోసం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం అందించి ఆ పోలవరం ప్రాజెక్టునే కాదు, ఇక్కడ అమరావతినే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం కోసం మీ ఉమ్మడిగా అంటే ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని ఇలాంటి అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ మరియు భారతదేశంలో ఉన్న ఓటర్లందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, భారతదేశం మొత్తం ఈరోజు పండగ రోజుగా జరుపుకుంటున్నది. కారణం ఏమంటే ఈ రాక్షస పరిపాలన నుంచి మన ఆంధ్ర మొత్తం ఈరోజు ఒడ్డున పడతా ఉంది. ఇదివరకు రాక్షస పరిపాలన ఎలా ఉండేది అనటానికి మనం 5 ఏళ్ళుగా చూసాము. కాబట్టి ఈ 5 ఏళ్ళ రాక్షస పరిపాలన పోవటం, తర్వాత ప్రపంచంలోనే రాజధాని చేసిన దుర్మార్గుడు. అందుకనే ప్రపంచంలో ప్రతిపక్షం లేకుండా పోయాడంటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. నువ్వు లేకుండా చేసావు, ప్రతిపక్షంలో కూడా లేకుండా చేస్తాము, ఇది గిన్నీస్ బుక్కి ఎక్కాలని జనం అంతా బుద్ధి చెప్పారు, జనం అంతా వ్యతిరేకించారు. కాబట్టి రాబోయే 5 సంవత్సరాలలో మన ఆంధ్రాలో రాజధాని కానీ, అలానే పోలవరం ప్రాజెక్టు కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, అదేవిధంగా రోడ్లు కానీ అన్ని 5 ఏళ్లలో మోడీ గారు సలహా మీద, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తప్పకుండా, అదేవిధంగా మన మనోహర్ గారి ఆధ్వర్యంలో తెనాలి కానీ సుభిక్షంగా జరిగి అన్ని ప్రాజెక్టులు జరిగి విజయవంతంగా చేసి రికార్డు సృష్టించడానికి జనం ఇచ్చినటువంటి ఒక బలమే కారణం అయితే తెలుపుకుంటూ ఈరోజు అందరూ విజయోత్సవం జరిపించుకుంటాం తెనాల్లో. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సూచనలు, సలహాలతో మెరుగైన పాలనను అందిస్తాం. శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ వెల్లడి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలుచోట్ల మొక్కలు నాటి ర్యాలీల నిర్వహణ. జననేతకు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు. భారీ ర్యాలీగా తెనాలి చేరుకున్న ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.